రోజైతే నేను చోలే కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకుంటే పూరీలెంబడి చపాతీలెంబడి బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు ఇలా చేస్తే ఇష్టంగా అయితే తింటారు. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. దీంట్లో నేను 2 ఆనియన్ కోసుకొని చాప్ చేసుకున్నాను. సన్నగా అయితే రుబ్బేసుకున్నాను మిక్సీలో. ఇది మంచిగా దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటేనే అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది కర్రీది, చోలే కర్రీది. చూడండి, ఇలా దోరగా అయితే ఫ్రై చేస్తున్నాను నేను. సిమ్ము మంట మీదనే మంచిగా దోరగా ఎర్రగా అయితే ఎంపుకోవాలా. ఇలా తర్వాత బాగా ఏగిపోయాక ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకున్నా. మంచిగా ఫ్రెష్గా పట్టిన అల్లం వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది. ఈ అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేస్తాను. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా సిమ్ము మంట మీద అయితే దోరగా అయితే ఏంపేసుకుంటున్నాను మాడకుండా. తర్వాత ఒక చెంచా అయితే నేను పసుపు వేసుకున్నాను. టేస్ట్కి సరిపోయేంత కారం కూడా నేను వేసుకున్నాను. తర్వాత ఇది కూడా మంచిగా ఒక 2 నిమిషాల వరకు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రై చేస్తే పచ్చివాసన వెళ్ళిపోతుంది, కారంది పసుపుది ఇదంతా. మంచిగా ఫ్రై అయితే చేసేసుకున్నాక నేను ఒక 3 టమాటాలను అయితే ముందే మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ పెట్టుకున్నాను. ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఏంపేసుకున్నాక తర్వాత దాంట్లో అయితే ఈ టమాటా పేస్ట్ని వేసేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్ని వేసిన తర్వాత దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనియాల. టమాటా పేస్ట్ని అప్పుడే వేయొద్దు, దీంట్లో మనకు బఠానీలు ఇదంతా మంచిగా ఏంపాల. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకున్నాను నేను. టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను. నీళ్ళు గిట్లా ఏమైతే పోయొద్దు, చుక్క నీళ్ళైనా పోయొద్దు. మంచిగా ఎంపుకోవాలా. ఇలా బాగా ఎగిపోయాక ఒక 2-3 నిమిషాల తర్వాత నేను చోలేని అయితే ముందే ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్నాను. దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇది వేసాక మంచిగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే ఉడకనియాలి. దీన్ని మంచిగా కలిపేసుకొని మనము చోలే ఉడకపెట్టుకున్న నీళ్ళు ఉంటుంది, అది పారేయొద్దు, దాంట్లోనే వేసేసుకోవాలి. గ్రేవీకి మనకు ఎంత కావాలో, ఎందుకంటే బలం దాంట్లోనే ఉంటుంది. ఉడకపెట్టిన నీళ్ళు అయితే పారేయొద్దు ఎప్పుడు. దీంట్లోనే వేసేస్తున్నాను నేనైతే. ఇదంతా మంచిగా కలుపుకొని చిక్కదనం చూసుకోవాలి. మనకు చపాతీలకి అన్నంకి ఎంత కావాలో చిక్కదనం చూసుకొని దీన్ని మంచిగా అయితే ఉడకనియాల. తర్వాత ఉడికిపోయాక ఒక చెంచాడైతే గరం మసాలా అయితే వేసుకున్నాను నేను. గరం మసాలా వేసుకున్నాక ఒక్క 10 నిమిషాలు అయితే మంచిగా ఉడకనిస్తాను. ఎందుకంటే గరం మసాలాది కూడా పచ్చివాసన పోవాలా కదా. ఇలా ఉడికిపోయాక పైనుంచి అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలా. టేస్టీగా చాలా బాగుంటుంది ఈ చోలే కర్రీ. మీ ఎంతమందికి ఈ చోలే కర్రీ ఇష్టం ఉన్నదో కామెంట్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. మరొక మంచి రెసిపీతో మీతోటి ముందు ఉంటానండి.